హలో గాయ్స్, ఇది ప్రీమియర్ ప్రో 4వ వీడియో. ఇందులో వీడియో ఎఫెక్ట్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు నేను వీడియో ట్రాన్సాక్షన్ గురించి చెప్పాను, ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ గురించి అయితే చెప్తాను. నేను ఫస్ట్ ఒక వీడియో ఇంపోర్ట్ చేసుకున్నాను, దీన్ని టైమ్లైన్లోకి ట్రాక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ అన్నది కదా, ఇందులోకి వెళ్తే మనకి నిన్నైతే మనం వీడియో ట్రాన్సాక్షన్ గురించి చెప్తున్నాం, ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ గురించి చెప్తున్నాం. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సరిగ్గా దీని మీద క్లిక్ చేస్తే చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి. వీడియో ఎఫెక్ట్స్ ఫస్ట్ అడ్జస్ట్లో చూద్దాం. ఇందులో ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి డ్రాగ్ చేసి టైమ్ లైన్లోకి మన క్లిక్ మీదకి అయితే తీసుకెళ్దాం. అలా వదిలితే చూసారా, ఈ ఎఫెక్ట్ అనేది ఈ టైప్లో పడ్డది. వేసిన ఎఫెక్ట్ ఇక్కడ కంట్రోల్ ప్యానల్లో కిందకి వెళ్తే ఇక్కడ ఉంటుంది, ఇది చూసారు కదా, ఎక్స్ట్రాక్టర్ అన్నది ఇదే. దీన్ని మనం ఇది కలర్ గ్రేడింగ్ టైప్, వింటేజ్ కలర్ గ్రేడింగ్ బ్లాక్ అండ్ వైట్ టైప్లో అనమాట. ఇలా మనం దీన్ని వాల్యూస్ అనేవి పెంచుకుంటే మనకి ఇలా అవుతుంది అనమాట. మనం పర్టికులర్ ప్లేస్నే మిగతాదంతా నార్మల్గా ఉండి పర్టికులర్ ప్లేస్ని మాత్రమే మనం ఇలా బ్లాక్ అండ్ వైట్లో చేయాలంటే ఇక్కడ మనకి పెన్ టూల్ కానీ ఏమైనా తీసుకుని ఇలా డ్రాగ్ చేస్తే చూసారు కదా, ఇది ఇలా వచ్చింది. అదే ఇలా కాకుండా పెన్ టూల్ని తీసుకుని మనకి ఇష్టమైన ప్లేస్ని డ్రాగ్ చేసి అంటే ఆ ప్లేస్ మాత్రమే మనకి ఇలా బ్లాక్ అండ్ వైట్లోకి మారుతుంది. ఈ ఎఫెక్ట్ అయితే దీన్ని డిలీట్ చేద్దాం. దీన్ని డిలీట్ చేయాలంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి కట్ కొడితే డిలీట్ అయిపోద్ది ఈ ఎఫెక్ట్. నెక్స్ట్ ఇంకో ఎఫెక్ట్ వేద్దాం, లెవెల్స్ అనే ఎఫెక్ట్ వేద్దాం. ఇందులోకి చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అయిపోయింది లెవెల్స్ అనే ఇంకో లెవెల్స్. ఈ లెవెల్స్ ఇది కూడా సేమ్ కలర్ గ్రేడింగ్ టైపే, ఓకే ఇలాగే వస్తుంది. ఇది కూడా కలర్ గ్రేడింగ్లోకి వస్తాయి ఇవన్నీ. దీన్ని డిలీట్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి లైటింగ్ ఎఫెక్ట్. లైటింగ్ ఎఫెక్ట్ అనేది మనకి చిన్న స్పాట్ లైట్ అనేది ఆబ్జెక్ట్ మీద పడుతున్నట్టుగానే చూపించాలనుకుంటే ఈ టైప్లో చూపించవచ్చు మనం. దీన్ని ఫస్ట్ లైట్ 1లోకి వెళ్తే ఇక్కడ ఎఫెక్ట్ వేసిన తర్వాత లైటింగ్ ఎఫెక్ట్ అని ఇక్కడ పడుతుంది చూసారు, కంట్రోల్ ప్యానల్స్లో. ఇక్కడ లైట్ 1లోకి వెళ్తే మనం ఇక్కడ దీనికి సెంటర్ చేసుకోవడం, పొజిషన్ స్మాల్. ఇది స్కేలింగ్ ఆప్షన్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. స్కేలింగ్ ఆప్షన్ కావాలంటే ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్స్ అని ఉందిగా, దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ స్కేల్ చేసుకోవడానికి అవుతుంది. చిన్నది పెద్దది కింద డ్రాగ్ తీసుకొచ్చేలాగా చూసారు కదా. లైటింగ్ ఎఫెక్ట్ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఇలాగ మన ఆబ్జెక్ట్ మీద లైట్ వీడియో ఎఫెక్ట్ టైప్లో ఇదన్నమాట. వీటిని మరి మనం ఇలాగా డ్రాగ్ చేసుకోవచ్చు, ఇలాగా చిన్నగా పెద్దగా. వీటితో కీ ఫ్రేమ్స్ ఇచ్చుకుని మనం యానిమేషన్ టైప్లో కూడా చేసుకోవచ్చు. కీ ఫ్రేమ్స్ గురించి అయితే నేను ముందు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ వీడియో చూడండి. ఇదైతే డిలీట్ చేద్దాం లైటింగ్ ఎఫెక్ట్. నెక్స్ట్ వచ్చేసి క్యాంప్. ఇది కూడా సేమ్ బ్రైట్నెస్ పెంచుకోవడానికి కలర్ గ్రేడింగ్ టైప్. చూసారు కదా, ఈ టైప్లో ఇది విజిబుల్ అవుతుంది అనమాట. చూసారు, ఇది అయితే బాగున్నది కలర్ గ్రేడింగ్. దీనైతే చేద్దాం. అడ్జస్ట్లో అయితే ఇవన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ బ్లర్ అండ్ షార్పెన్లోకి వెళ్దాం. కెమెరా బ్లర్, ఇది ట్రాక్ చేస్తే మనకి కెమెరా అనేది బ్లర్ అయింది. ఈ ఎఫెక్ట్ అనేది ఇక్కడ పడుతుంది అనమాట. దీన్ని అంత బ్లర్ అవసరం లేదు. స్టార్టింగ్లో దీన్ని యానిమేట్ చేసుకోవచ్చు మనం. స్టార్టింగ్లో బ్లర్ ఇచ్చి కీ ఫ్రేమ్ యాడ్ చేస్తే ఇక్కడ కీ ఫ్రేమ్ అనేది యాడ్ అయింది. కొంచెం ఎంతకి వెళ్ళిన తర్వాత నాకు బ్లర్ మొత్తం పోవాలంటే తీసేస్తే మీరు కీ ఫ్రేమ్ యాడ్ అయింది చూసారా, ఇప్పుడు బ్లర్ అనేది అలా విజిబుల్లోకి వస్తుంది. చూసారు కదా, ఇంకా కొంచెం దగ్గరికి పెడదాం చూద్దాం. ఇలా కూడా ట్రాన్సాక్షన్ అనేది వీడియో ఎఫెక్ట్ అనేది ఇలా కూడా వేసుకోవచ్చు. మన పర్టికులర్ ప్లేస్ కూడా మనం బ్లర్ చేసుకోవచ్చు. దీని ద్వారా మనం ఇప్పుడు మాస్క్ వేసాను ఇక్కడ, ఇప్పుడు మాస్క్ వేసినప్పుడు ఇప్పుడు బ్లర్ అనేది పెంచితే
బ్లర్ అనేది పెంచితే మళ్ళీ ఆ ప్లేస్ మాత్రం బ్లర్ అవుతుంది. సరే, అదే పర్టికులర్ ప్లేస్ అనేది బ్లర్ అవుతుంది అన్నమాట. ఓకే, దీన్ని క్లిక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి డైరెక్షనల్ బ్లర్. ఇది కూడా అంతే, ఇవన్నీ బ్లర్ కూడా. ఇది వెర్టికల్ టైప్లో బ్లర్ అవుతుంది అన్నమాట. దీన్ని కూడా మనం వీడియో ఎఫెక్ట్ కింద యూజ్ చేయొచ్చు. అంతే. గాసిన్ బ్లర్ కూడా సేమ్ హారిజాంటల్ టైపు బ్లర్ అనేది. ఇది హారిజాంటల్ టైపు. నెక్స్ట్ మనం వెర్టికల్ టైప్ పెట్టుకుంటే వెర్టికల్ కూడా బ్లర్ ఉంది. అంతే. షార్ప్ పెన్ అండ్ షార్ప్ పెన్ ఇదైతే మనకి కలర్ గ్రేడింగ్ బాగా యూజ్ అవుతుంది. ఇది షార్ప్ పెన్ ఇవన్నీ అంత బ్లర్ టైప్లో ఉంటాయి. సరే, ఇదైతే బాగుంటుంది బ్లర్. షార్ప్ పెన్ అనేది కలర్ గ్రేడింగ్కి కొంచెం ఆబ్జెక్ట్స్ అని మనం బాగా షార్ప్గా కలరీగా కనపడడానికి ఈ ఎఫెక్ట్ అయితే బాగా యూజ్ అవుతుంది. అన్షార్ప్ మాస్క్ చేద్దాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అయితే ఇంకా అయిపోయినాయి. బ్లర్ అండ్ షార్ప్ పెన్లో ఎఫెక్ట్స్ అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఛానల్లోకి వెళ్దాం. ఛానల్లో ఇన్వర్ట్ అని ఉంది కదా, దీన్ని ట్రాక్ చేద్దాం. ఇన్వర్ట్ చూసారు కదా, ఇది కూడా మనకే బ్లాక్ అండ్ వైట్ టైప్ అన్నమాట. RGBలో తీసి రెడ్ కలర్లో పెడుతున్నాయి. రెడ్ మాత్రం ఇక్కడ ఈ టైప్లో ఏదైనా మన వీడియోలో యూజ్ అవుతే చేసుకోవచ్చు. పర్టికులర్ ప్లేస్ని కూడా దీన్ని ఇలా చేయొచ్చు అనమాట. చూసారా? దీన్ని డిలీట్ చేద్దాం. నెక్స్ట్ ఇందులో అయిపోయింది. ఇంకా ఛానల్లో అయిపోయింది. ఇప్పుడు కలర్ కరెక్షన్. ఈ కలర్ కరెక్షన్ అనేది చాలా ఉంటాయి. ఇందులో ఎక్కువ ల్యూమెట్రిక్ కలర్ అనేది యూజ్ చేస్తాం మనం. ల్యూమెట్రిక్ కలర్ చూడండి, ఇందులో మనకి బేసిక్ కరెక్షన్, క్రియేటివ్, కర్వ్స్, కలర్ వీల్స్ అండ్ మ్యాచ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో బేసిక్ కరెక్షన్లో మనం ఇక్కడ ఇన్పుట్ లక్స్ అనేవి ఉంటాయి. ఇది మనం కలర్ గ్రేడింగ్ చేయకుండా ఇవి డైరెక్ట్ ఇల్లు క్లిక్ చేస్తే మనకి కలర్ గ్రేడింగ్ అనేది ఆటోమేటిక్గా అక్కడ ఉన్న లక్స్ ప్రకారం వచ్చేస్తుంది. అది నచ్చకపోతే అది వేసిన తర్వాత ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే. అలాగా కొంచెం ట్రై చేయాలి. అలాగా చూసారు కదా, అలా ఉంది. అలా వచ్చేసింది. ఇక్కడ ఇవన్నీ ఉంటాయి, మన కాంట్రాస్ట్, హైలైట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే ఇది కూడా ఇంకా లిమిటెడ్ కలర్స్ చేద్దాం. ఇవి కూడా యూజ్ చేస్తారు. ఇవన్నీ కలర్ బ్యాలెన్స్, ఇవన్నీ షాడో టైప్లో ఇవన్నీ ఒకసారి మీరు కూడా వేసి ట్రై చేయండి. ఒక క్లిప్ తీసుకొని మీకు అలవాటు అవుతుంది. టింట్ బ్లాక్ అండ్ వైట్, ఇంకా మొత్తం బ్లాక్ అండ్ వైట్లో చేసేద్దాం. ఓకే, ఇది కలర్ కరెక్షన్లో ఇలా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి డిస్టోర్ట్లో కార్నర్ పిన్ అనేది మనకి వీడియోని పైనుంచి ఇలాగా 3D టైప్లో చూపించడానికి ఇలాగా యూజ్ అవుతుంది. ఇది ఎక్కువ వేరే క్లిప్ అయితే యూజ్ అవుతుంది. ఇలాగా 3D టైప్లో ఇలా మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాం. ఇలా ముందుకు వచ్చి స్క్రోల్ అవుతూ ఉంటాయి. అదే ఈ టైప్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఈ టైప్లో యూజ్ అవుతుంది. తర్వాత లెన్స్ డిస్ట్రాక్షన్ ట్రాక్ చేస్తుంది. ఇది మనకి ఈ టైప్లో అనేది ఇవి ఇలా యాడ్ అవుతాయి. ఇవి కూడా పర్టికులర్గా ప్లేస్ ఇచ్చుకొని మనం చేసుకుంటే ఆ ప్లేస్లో అలాగా ఇది అవుతుందన్నమాట. మాస్క్ ఇచ్చాను. దీన్ని ఎక్కువ టీవీ షేప్లో టీవీ లోపల ఏమైనా వీడియో పెట్టాలన్నా ఆ టైప్ అలా యూజ్ చేస్తారు దీన్ని. ఓకే, మాస్కింగ్ కూడా యూజ్ అవుతుంది. ఇందులోనే స్క్రీన్కి తగ్గట్టు మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నిఫై
మినిఫై వచ్చేసి మనకి ఇదిగో మీకు ఒకటి కనపడుతుందా చూసారు కదా. దీన్ని మనం ఇది పొజిషన్ చేయడానికి లెఫ్ట్ రైట్ పొజిషన్, అప్ డౌన్ పొజిషన్. ఇది వచ్చేసి దాన్ని జూమ్ చేయడానికి, పర్టికులర్ ప్లేస్ జూమ్ చేయడానికి. చూసారు కదా, ఓన్లీ అక్కడ మాత్రమే జూమ్ అవుతుంది. నేను దీన్ని మార్చి పైన పెడదాం. పైన పెట్టాను నేను. ఇప్పుడు జూమ్ చేస్తే అక్కడ మాత్రం జూమ్ అవుతుంది. చూసారు కదా, అక్కడ మాత్రం జూమ్ అవుతుంది. అండ్ దీన్ని సర్కిల్లో పెట్టుకోవచ్చు, స్క్వేర్ టైప్లో పెట్టుకోవచ్చు. స్క్వేర్ టైప్లో పెట్టుకుంటే ఇలా ఉంటుంది. సర్కిల్ పెడదాం. సైజ్, దీని సైజు పెంచుకోవాలంటే దీని సైజ్ అనేది ఇది. సైజ్ పెంచుకోవాలంటే ఇలా పెంచుకోవచ్చు. సర్కిల్ టైప్లో కనబడకుండా దీన్ని ఫెదర్ మేనేజ్ చేసుకోవచ్చు మనం. ఇలా కెపాసిటీ నెగటివ్ చేద్దాం. కరెక్ట్. నెక్స్ట్ మిర్రర్ వచ్చేసి ఇది చూసారు కదా, అక్కడి నుంచి అయితే అవుతుంది మనకి. ఇంకా కిందకి ఇది ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి ఇంకా ఆ సైడ్ నుంచి అవుతుంది అన్నమాట. అంటే ఇది కర్సర్ మనం ఎక్కడి నుంచి అయితే ఎక్కడ పెట్టుకుంటామో అక్కడి నుంచి మనకి అది అనేది ఫ్లిప్ అవుతుంది. ఇది ఒక వీడియో ఎఫెక్ట్ కూడా ట్రై చేయండి. ఆఫ్సెట్ ఇంట్రెస్ట్. దీన్ని ఒకే ఇమేజ్ని అలా తీసుకెళ్ళి ఇలా కూడా యూజ్ చేయొచ్చు. లెన్స్ మనకి సన్ టైప్ లైట్ పడేటట్టు క్యామ్ లెన్స్కి సన్ లైట్ పడినట్టు చూపించవచ్చు. ఇలాగా నెక్స్ట్ వచ్చేసి లైటింగ్. ఇది వచ్చేసి మనకి థండర్స్ చూపించున్నాము. అలాగా కంట్రాక్ట్ అనేది ఇలా చూపిస్తున్నాము. దాన్ని ఇంకా అండ్ పాయింట్ ఇవన్నీ సెగ్మెంట్స్ ఇంకా సెగ్మెంట్స్ పెంచుకోవచ్చు. అలాగా ఇది కూడా ఉంటాయి. మీరు చూసినట్టు దీన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా చాలా ఉంటాయి. ఇవన్నీ మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఇవన్నీ ఒకసారి మీకు రిక్వైర్మెంట్ చేసుకోండి. ఇవన్నీ ఓపెన్ చేసుకుని ట్రాన్స్లేషన్ వీడియో ఎఫెక్ట్ అనేది వీడియో క్లిప్లో ట్రాక్ చేసుకుని చూసుకోండి. ఇంకా చాలా అయితే ఉన్నాయి కింద, అన్నీ చెప్పాలంటే అవ్వదు. ఇవన్నీ ఒకసారి చూసుకోండి అంతే. ఇంకా వీడియో అయితే ఇంకా చూసారు కదా, ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. నేను జస్ట్ చెప్పడం కోసం వీడియో ఎఫెక్ట్స్ ఎలా వర్క్ అవుతాయో చెప్దామని చెప్పి చేశాను అనమాట. అంతే. ఇంకా వీడియో అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.